హలో, అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్ రేపల్లె నియోజకవర్గం, ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి నియోజకవర్గం. ప్రస్తుతం ఇప్పుడు జిల్లాల విభజన తర్వాత బాపట్ల నియోజకవర్గం కిందకి వెళ్ళినటువంటి నియోజకవర్గం. ఇక్కడ 2014, 2019, 2024 కంటిన్యూగా ఒకే ఒక పర్సన్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తూ వచ్చారు. ఆయనే అనగాని సత్యప్రసాద్. ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఈవూరి గణేష్ గారు, డాక్టర్ ఈవూరి గణేష్ గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. వీళ్ళ అమ్మగారు కూడా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. అయితే అనగాని సత్యప్రసాద్ గారిని ఢీకొనే ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఈవూరి గణేష్ గారన్న ఒక వాదంతో ఆయనకి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అనుకున్న రీతిగా తెలుగుదేశం ఎంతైతే బలంగా ఉందో అనగాని సత్యప్రసాద్కు ఉన్నటువంటి అవకాశాలు కానీ, ప్రజలతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు కానీ గణేష్ గారిని అక్కడ గెలుపు అంచులకు కూడా తీసుకురాలేకపోయింది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ అక్కడ ఓటమి పాలైంది. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అక్కడ కొత్త వ్యక్తిని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం మీద వైఎస్ఆర్సీపీలో ఒక బలమైనటువంటి వ్యక్తిని రేపల్లె నియోజకవర్గానికి తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే టీడీపీ ఆశావాహులు అందరూ కూడా ఏం మాట్లాడతారంటే, ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కంటిన్యూగా 3 సార్లు గెలుస్తున్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఆర్థికంగా కూడా ఇప్పుడు బలమైనటువంటి వ్యక్తిగా నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీలో బలమైనటువంటి వ్యక్తులు ఎవరుంటారు? ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు బయట నుంచి రావాల్సిందే కదా. అప్పుడు నాన్ లోకల్ అనే ముద్ర వేసేసి మరలా ఓడిస్తడానికి అవకాశం ఉంది. సో ఇది అక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బలం లేదా అంటే బలం ఉంది. ఎందుకంటే ఇక్కడ బలమైనటువంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు. కానీ ఆయన్ని అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిపించలేని పరిస్థితి. సో కాకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కనుక ఆయన ఓటమి పాలైనా కూడా ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్యసభకు కూడా పంపించారు. అయినా కూడా ఆయన ఇటీవల పార్టీ మారారు. ఇక వైఎస్ఆర్సీపీని ఇక్కడ బలమైనటువంటి వ్యక్తిగా, ఒక శక్తిగా అవతరించేటువంటి వ్యక్తి ఎవరు అంటూ వైఎస్ఆర్సీపీ ఎదురు వస్తుంది. కానీ సరైనటువంటి వ్యక్తి కోసం ఇక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా రేపల్లిని ఎస్సీ నియోజకవర్గంగా భావించేటువంటి ఆ సందర్భం కూడా రావచ్చేమో అనే ఒక వాదన అయితే కూడా నడుస్తూ ఉంది. అయితే మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి ఒక బలమైనటువంటి నాయకుడిని వైఎస్ఆర్సీపీ త్వరలో ఇక్కడ ప్రకటించనుంది. సో ఇది రేపల్లె స్టేటస్.